విశాఖ క్రికెట్ స్టేడియం పేరు మార్పు పొలిటికల్ ఫైట్ కు దారితీసింది. ఏసీఏ ఆలోచనలు ఖండిస్తూ వైసీపీ ఆందోళన చేపట్టింది. పేరు తొలగించాలనే ఆలోచన క్రికెట్ అసోసియేషన్ దా లేక ప్రభుత్వందా? ప్రజలకు సమాధానం చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చుట్టూ రాజకీయ రచ్చ ఎక్కువైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగించడం కుట్రేనంటూ వైసీపీ రోడ్డెక్కింది. మధురవాడలోని స్టేడియం మెయిన్ గేట్ ఎదుట శాంతియుత నిరసన పేరుతో ధర్నా చేపట్టింది. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు మాజీ మంత్రి అమర్నాథ్, ముఖ్య నేతలు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొంతమంది వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శాంతియుత ర్యాలీ పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. స్టేడియం చుట్టుపక్కల భారీగా పోలీసు బలగాలు మోహరించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ అనే బ్రాండ్ను లేకుండా చెయ్యాలని చూస్తున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు. వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి 9 మాసాలుగా చూసాం. 2003లో నిర్మించిన ఈ స్టేడియం ఇంటర్నేషనల్ టోర్నీలకు ఆతిథ్యమిస్తోంది. 2009లో అప్పటి ఏసీఏ పాలకవర్గం వైఎస్సార్ పేరును స్టేడియంకు పెట్టింది. అప్పట్నుంచి ఈ మైదానం వైఎస్సార్ స్టేడియంగా కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో ఈ నెలలో 2 మ్యాచ్లున్నాయి. ఈ క్రమంలో మోడర్నైజేషన్ పనులు చేపట్టింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. గ్యాలరీలు, ఇతర ఆకృతులను స్వల్పంగా మార్పులు చేస్తోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన గ్లో సైన్ బోర్డులపై వైఎస్సార్ పేరు మాయమైంది. ఇటీవల ఏసీఏ బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్ పేరు తొలగించిందనేది ఆరోపణ.